హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. ప్రసాద్ చెప్పినట్టు ఆవిడ అచ్చు అతనిలాగానే ఉంది. కాకపోతే అతని కంటే మంచి ఒడ్డు పొడుగుతో టీవీగా హుందాగా ఉంది. అంతే తేడా. అయితే నువ్వేనన్నమాట. జయంతిని ఆవిడ నకసిక పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకు ఎలాగో అయిపోతూ అంది జయంతి. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు, మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటుండదని. అంటే? ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కొలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు, నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవడం అలవాటు. అంతే. పద పద, నౌకర్లని పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంట్ కేసు ఒకటి ఉంది. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి దోవ తీస్తూ అంది. ఆవిడ మాటల్లో ఆప్యాయత, చనువు కనిపించిన తర్వాత జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. ఇద్దరూ బయటకొచ్చారు. మద్రాసు రావడం ఇదే మొదటిసారా, లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా? డ్రైవర్ లేడు. ఆవిడ కారుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి. ముందు సీట్లో ఆవిడ పక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు, వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని రూపాల్లో బుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రిసెంట్ రోడ్ అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు, వాటి పేర్లు వివరిస్తోంది. అదిగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది అని ఊహించుకోబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పైభాగంలో బంగాళా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీదకి కింద నుంచి మాలతి, బఠానీ పూల తీగలు పెనవేసుకుని పాకి ఉన్నాయి. మమ్మీ, మమ్మీ! లోపలికి అడుగు పెడుతుండగానే 2 పిల్లలు పరిగెత్తుకొచ్చారు. ఇరుగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండదు అందామె. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మామయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ అడిగింది. అవును. ఏ బాగాలేదా? నేను నీలాగా పెద్దగా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడు తనకి కూడా సరళకిలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతుండేది. ఇక నుంచి నువ్వు ఆ సరళని చూసి ఈర్ష్యపడనవసరం లేదు. నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు. విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తాను. రమ జయంతి దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుంటూ అడిగింది. ఛట్, నాకు అక్క బాగాలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమ్మత్తలా నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటకి తయారైంది. సరే సరే, ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి, తల్లి మందలించింది. రా, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం. ప్రసాద్ చెప్పాడా? ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలుసన్నట్టు తలూపింది. నాన్న, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి. గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంతో శరీరం ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి చేరగలబడి కూర్చున్నాడు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది. వయస్సు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకి తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని మరీ చూస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఫోన్ మోగుతోంది, ఇప్పుడే వస్తాను. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ, ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు. ఆమె జరిగిందన్నట్టు తలూపింది. నీ పేరేంటి? జయంతి.
ఆయనకు కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏంటి, జయలక్ష్మా అన్నాడు. అదిగో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, నేను వెడుతున్నాను. విజయలక్ష్మి హడావిడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీ పేరే, జయలక్ష్మిట అన్నారాయన. అలాగా, నాకింతవరకు పేరడిగే ధ్యాసే రాలేదు. పోన్లే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏ, నీకేమైనా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది. సరే, నే వస్తాను. ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసేయి. మర్చిపోయా, నా గది చూపిస్తారా? మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనక జయంతి కూడా నడిచింది. పైభాగంలో పిల్లల గది పక్కన ఉన్న గది జయంతికి ఇవ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూమ్. ఎవరైనా చుట్టాలొస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇది వరండా. గది ప్రక్కన ఇంత క్రితం క్రిందకి కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది విజయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించున్నాయి. మనకి కావలసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే క్రింద వచ్చేపోయే వాళ్ళు కనిపిస్తారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడొచ్చు. తోచనప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరోసారి ఫోన్ గణగణ మోగడంతో, నా కోసమే, నువ్వు తీసుకుని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ క్రిందకు పరిగెత్తింది విజయలక్ష్మి. విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనిషి మనసు వెన్నముద్ద లాంటిది. సరళ స్వభావురాలు, మంచి ప్రజ్ఞావంతురాలు, దయాగుణం కలది కావడం వల్ల కూడా ప్రాక్టీస్ విపరీతంగా పెరిగింది. ప్రసాద్ అన్నట్టు ఊళ్ళో మహిళా మండళ్ళు చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది. అందుకే క్షణం తీరుబడి ఉండదు. నౌకర్ల దారి నౌకర్లది, పిల్లల దారి పిల్లలది. మధ్యలో మంచంలో లేవలేని తండ్రి బాధ ఒకటి. ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజులు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లో నుంచి వస్తువులు తస్కరించడమో లేక వంటవాడితో సంబంధం పెట్టుకుని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావడమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంతే ఉంది. అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో అందరూ ఆవిడని విజ్జి విజ్జమ్మ అని పిలుస్తారు. బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు. అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది. జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది. ఉదయం లేవగానే అందరికీ కాఫీ టిఫిన్స్ అమిరాయో లేదో చూడడం, పిల్లలిద్దరినీ స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకి పంపించడం, అది మొదలు. తర్వాత ముసలాయనకి నౌకరు సాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి. ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే తీసుకుని వాటికి తగు విధంగా సమాధానాలిచ్చి అవి జాగ్రత్తగా గుర్తుంచుకుని ఇంటికి రాగానే చెప్పాలి. 12 గంటలకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తను భోంచేసి మధ్యాహ్నానికి పిల్లలకి తనే స్వయంగా స్కూల్కి భోజనం తీసుకెడుతుంది. స్కూల్ ఎక్కువ దూరం లేకపోవడం వల్ల నడిచి వెళ్ళి నడిచి వచ్చేస్తుంది. సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చే సమయానికి కాఫీ టిఫిన్ రెడీ చేయించడం, ఈ లోపల ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్లకు తగ్గట్టు పలహారాలవి చేయించడం చెయ్యాలి. సాయంత్రం పిల్లలు ఆడుకుని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి. ఈ లోపల ఎంత లేదన్నా 10కి తక్కువ కాదు. ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి. ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించడం లేదు. పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే బాగా అలవాటైపోయారు. ముసలాయనకి కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండడంతో బాగా కాలక్షేపం జరుగుతోంది. విజయలక్ష్మికి ఇక చెప్పనవసరం లేదు. ఇంటిని గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది. పిల్లల గురించి తండ్రిని గురించి ఇప్పుడు దిగుల్లేదు. వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమిరాయో లేదో అన్న బాధ లేదు. అన్ని విధాలా అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది. అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటోంది. ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావోయ్? స్నేహితులు వేళాకోళం ఆడేవాళ్ళు. ఏం లాభం, నేను మగవాణ్ణి కాదుగా, ఆ అదృష్టం నాకు లేదు. విజయలక్ష్మి సీరియస్గా అనేది. అందరూ పక్కుమని నవ్వేవారు. జయంతి బుగ్గలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది. క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావాల్సిన బట్టలు, తండ్రికి కావాల్సిన మందులు, చివరికి తనకి కావాల్సిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి. ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలే ముందు
దాంతోపాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోగా ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది. ఎప్పుడైనా ఒకసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావడం పొద్దుపోతే జయంతి మేలుకుని ఎదురు చూస్తుండేది. అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు? ఇలా మేలుకుంటే నీ ఆరోగ్యం చెడిపోదు? నాకంటే అలవాటు అంటూ మందలించేది. నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి. నేను ఆడదాన్ని కాదు, నేను తయారు చేసుకోలేనా? పైకి కోపం ప్రకటించిన లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనస్సు పొంగిపోయేది. ఆవిడ ఇన్ని పనులు ఊపిరాడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ బాధ ఆవిడ మనసులో ఇప్పటికీ ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడకే తెలుసు. ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేనింకా బ్రతుకుతున్నాను అనే సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడని పనులతో తనని తను బిగించుకుంటోంది. మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది. కొంతమంది మనుషులు అంతే, ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న భావం అప్పుడప్పుడు వాళ్ల కళ్ళలో తొంగి చూస్తూ ఉంటుంది. సరిగ్గా శేఖరం కూడా ఇంతే. శేఖరం గుర్తొస్తే చాలు జయంతి మనసంతా అదోలా అయిపోతుంది. కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువ తెలియదు. కొంతమంది మనుషులు దూరమైన తర్వాత కానీ వాళ్ల ప్రభావం మన మీద ఎంత ఉందో తెలిసిరాదు. ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది. కానీ అదృష్టవశాత్తు పక్కన పిల్లల గది తప్ప ఇంకోటి లేకపోవడం వల్ల ఎవరి చెవినా పడడం లేదు. అలా మెలకు వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం మనసు రెండూ ఏకమై శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తాయి. బలమైన అతని చేతుల కోసం కోట గోడలా రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్వంగం కోసం మనసు విలవిలలాడుతుంది. ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం. పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏం చేయడానికి తోచక కూర్చుని రమ పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది. పిల్లలుంటే బోలెడంత కాలక్షేపం. వాళ్ళకెన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి, అర్జెంటుగా చెయ్యాల్సినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరి ఆడడం లేదే, ఇక స్వంత పిల్లలైతే? అందుకే కాబోలు ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్తల విషయాల్లో ఎక్కువ పట్టించుకోవడం మానేస్తారట. ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందని గోల పెడతారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముసలాయన కూడా నిద్రొస్తోంది, పుస్తకం రేపు చదువుదుగాన్లే అన్నాడు. బయట పడుతున్న వర్షం చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు. పరధ్యాసగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హారన్ వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకొచ్చి చూసింది. ఒకే ఒక గ్లాస్ డోర్ తెరిచి ఉంది. అందులో నుంచి వంగి తొంగి చూస్తే క్రింద ట్యాక్సీలో నుంచి రెయిన్ కోట్లో దిగిన ఒక పొడిగాట అతను కనిపించాడు. అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు. చెట్ల తీగలు అడ్డొచ్చాయి. ట్యాక్సీ అతనికి ఏదో చెప్పి తల వంచుకుని గబగబా వరండాలోకొచ్చాడు. ఎవరో ఆవిడ్ని కలవడానికి వచ్చుంటాడు అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది. అట్టలు వేయడం కూడా అయిపోవచ్చింది. ఇంకో 2 పుస్తకాలున్నాయి. ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలొచ్చేదాకా ఏం చెయ్యాలి? ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో నౌకరొచ్చి ఎవరో వచ్చారు అన్నాడు. డాక్టర్ గారు లేరు, ఇప్పుడు రారని చెప్పు అంది జయంతి. ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు. నన్నా? తెల్లబోతూ అడిగింది. అవును, లక్ష్మి ఉందా అని అడిగారు. నీకు బుద్ధి లేదు, సరిగ్గా విని ఉండవు. నాకోసం ఎవరొస్తారు? జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకుని క్రిందకి దిగివచ్చింది. అక్కడ మెట్లు దిగుతుంటే సగంలో నుంచే క్రింద హాలు కనిపిస్తోంది. వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నిలబడి బయటకు పరిశీలనగా చూస్తున్నాడు. అతను కొద్దిగా అటువైపు తిరిగి ఉండడం వల్ల వెనుక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు. జయంతికి క్షణంసేపు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది. అదే జుట్టు, అలా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని అదే భంగిమలో నిలబడడం. ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించింది జయంతికి. జయంతికి గది, అందులో సామాను అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది.
అనుకోకుండా చేతిలో పుస్తకం జారి క్రింద మెట్ల మీద నుండి దొర్లిపోయింది. అతను హఠాత్తుగా శబ్దం వినిపించడంతో గిరుక్కున వెనక్కు తిరిగాడు. అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పైకి పారిపోయింది. పారిపోతున్న జయంతి చీర కొంగు పాదాల చివర్లు తప్ప అతనికి ఆ మనిషి ఎవరో కనిపించలేదు. గదిలోకొచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోనూ మొహం నిండా చెమటలు పట్టాయి. శేఖరం ఇక్కడికి ఎలా వచ్చాడు? తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది? భగవాన్, ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలి తను? అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానమైనా ఇవ్వని మనిషి ఇప్పుడెందుకు ఇలా హఠాత్తుగా కనిపించడం? తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చెయ్యాలని కాకపోతే? చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు. ఏంటి? భయం భయంగా తలుపు తెరవకుండానే అడిగింది. డాక్టర్ అమ్మగారి కోసం ఎవరో వచ్చారుట. పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చెయ్యమంటున్నారు. ఏం టిఫిన్ చెయ్యాలి? అడిగాడతను. ఆమె మెల్లగా లేచి తలుపు తీసి, ఏదో ఒకటి చెయ్యి, నాకొంట్లో బాగాలేదు అని మళ్ళీ టపీమని తలుపులు మూసింది. మళ్ళీ క్షణం ఆలోచించుకుని వెంటనే తలుపులు తెరిచి, ఇదిగో నిన్నే అని పిలిచింది. వంటవాడు వెనక్కి తిరిగాడు. ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకొచ్చి చెప్పు అంది. వాడు సరేనన్నట్టు తల ఊపాడు. ఆయన దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు. చెప్పని, తనెందుకు భయపడాలి? తనకిష్టం లేకుండా 1000 మంది శేఖరాలొచ్చినా ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు. తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే. అయినా ఇదేంటి? ఇన్నాళ్ళు అతని కోసం విలవల్లాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతుంది. ఎందువల్ల? ఎందుకు తిరగదు? తనకేం అభిమానం లేదా? అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురు చూసింది. అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు. పాపం, ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు. చాలాసేపు అయిన తర్వాత వంటవాడొచ్చి తలుపులు తట్టాడు. ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా, వెళ్ళిపోయాడా అని అడిగింది. లేదు, అమ్మగారు వచ్చే వరకు ఉంటారట. బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు. ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ గోళీ వేసుకుని కాఫీ త్రాగి పడుకోమన్నారు సారిడాన్ బిళ్ళ చూపిస్తూ అన్నాడు. జయంతి వెంటనే టాబ్లెట్ మింగేసి కాఫీ తాగింది. భోజనానికుంటే మరి రాత్రికి ఏం చెయ్యాలో అడిగాడతను. నే వస్తున్నా పద. జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి ఏమేం చెయ్యాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది. తనకెందుకు ఈ భయం? ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు? అర్థం కాని ఈ పిరికితనవేంటి? అసహ్యంగా భోజనాల దగ్గర ఎదురు పడుతుంది. అన్నీ మనసులో అనుకోవడమే తప్ప పైకి ఏమీ చెయ్యలేకపోతోంది. ఎందుకని? వంట పూర్తవుతుండగా విజయలక్ష్మి వచ్చింది. క్రింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకొచ్చి గబగబా జయంతి ఒళ్ళు పట్టి చూస్తూ, ఏంటి, నీకొంట్లో బాగాలేదట కదా? నాన్న చెప్పారు. ఉత్త తలనొప్పేనా? ఒళ్ళి నొప్పులు కూడా ఉందా అడిగింది ఆదుర్దాగా. తలంతా ఎలాగో ఉంది. ఉంటుంది, ఉండదు మరి? క్షణంసేపు కూర్చోమంటే కూర్చోవు, గిలకలా తిరుగుతూనే ఉంటావు. అసలే ఊళ్ళో బాగాలేదు, కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది. జయంతి లేవలేదు. పోని, అలాగే కాని, అతడిని చెప్పని. ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగి రాని. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది జయంతి. తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది. కానీ జయంతి ఊహించినట్టు అలాంటిదేం జరగలేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శేఖరం మావయ్య వచ్చాడు అని గోల తప్ప ఇంకేం కనిపించలేదు. భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకొచ్చి జయంతిని పరీక్ష చేసి, జ్వరం లేదు, పర్వాలేదులే, అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది. అది పూర్తయిన తర్వాత, లక్ష్మి, ఈ పూటకి నువ్వు రమ వాళ్లతో పడుకుంటావా? నాకు తెలిసిన ఒక అతను వచ్చాడు, ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది. అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట. విజయలక్ష్మికి శేఖరం తెలుసా? ఎప్పుడు ఈ విషయమే రాలేదే? జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది. జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడు పైకొచ్చాడు. పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలడం లేదు. లక్ష్మి, విన్నావా నీ కూతురేమంటుందో? శేఖరం పక్కపక్క నవ్వుతూ అన్నాడు. ఏమంటోందేంటి? నన్ను పెళ్లి చేసుకుంటుందట. మంచిదేగా, నీకు అత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి? లక్ష్మి కూడా నవ్వుతూ అంది. శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేంటి? అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో గల ప్రత్యేకత ఏంటి? అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది
తనని కాదన్నమాట. తనసలు ఇక్కడ ఉందని కూడా అతనికి తెలియదేమో. ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు. జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కృంగిపోసాగింది. పక్క గదిలో పడుకున్నాడు శేఖరం. చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలొచ్చి జయంతి గదిలో పడుకున్నారు. లక్ష్మి కూడా వెళ్ళడానికి లేచింది. ఏది, మీరంతా అంత బాగా పొగుడుతున్న ఆ కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు? మెల్లగా అన్నాడు శేఖరం. ఒంట్లో బాగాలేదు, రేపు ఉదయం చూద్దువు గాని. నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను. అందం, మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో. అలాగా? అయితే తప్పకుండా చూడాల్సిందే. పరధ్యాసగా వినిపించింది శేఖరం కంఠం. రేపు ఉదయం చూద్దువు గాని. బై లక్ష్మి, రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటాను. హాస్పిటల్లో ఓ కేసుంది. దానికేమీ కాంప్లికేషన్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ వాళ్ళు నన్ను లేపకపోతే. ఆల్ రైట్, అయితే ఇప్పుడే గుడ్ బై చెప్పేస్తాను అన్నాడు శేఖరం. ఓకే, మళ్ళీ ఎప్పుడొస్తావు? చెప్పలేను. ఇలాగే ఏదైనా పని తగిలితే సరి. నిద్రొస్తోంది నాకు. శేఖరం తలుపులు వేసుకున్న చప్పుడు వినిపించింది. లక్ష్మి క్రిందకు వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి ఒకసారి వచ్చింది. గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతోందనుకుని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరేసి వెళ్ళిపోయింది. అంతసేపు జరిగిన వాళ్ల సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవడం చూసి జయంతికి నిరాశతో, కోపంతో మనసు విలవిలలాడసాగింది. అతనెంత మామూలుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కోసమేనా తనెంతో గొప్పగా ఊహించుకుని ఆలోచించేది ఇన్ని రాత్రుళ్ళు? తను పడుకునే పక్క మీద పడుకున్నాడు. ఇప్పుడు అతను తల ఆంచుకున్న దిండులోకే మొహం దించుకుని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో, కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది? జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకు నిద్ర పట్టింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి 8:30 దాటిపోయింది. పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు. విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయంతి లేచి యువతలకొచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి. అతను వెళ్ళి అప్పటికే గంటయింది. జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది. పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు నెల రోజులకి ఓ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికొచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాస్ అందుకుంటూ, లక్ష్మి, మా క్లబ్కి సెక్రటరీ దొరక్క తన్నుకు చస్తున్నారు. నేను ఈ రోజున నీ పేరిచ్చొచ్చాను అంది. నన్నా? జయంతి వింతగా చూసింది. అవును, అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నువ్వు ఉండడం వల్ల మాకింట్లో అంత సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే. కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపర్రాల్ని కాదు. లక్ష్మి, నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్లలో ఎవరైనా నీ మనసుకు నచ్చిన వాళ్ళు. ఆవిడ వాక్యం పూర్తి చెయ్యనే లేదు. ఒక్క మాట చెప్పండి, నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా? లక్ష్మి? విజయలక్ష్మి తెల్లబోయినట్టు చూసింది. నాకిక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది. మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు. నాకింతకంటే ఇంకేం కావాలి? కానీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు. ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నాకింకేం వద్దు. మీరు నన్ను స్వంత చెల్లెలికి మించిన మమకారంతో చూస్తున్నారు. జయంతి కళ్ళలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. అరే, అదేంటి? ఎక్కడో పిచ్చిపిల్లలా ఉన్నావే? చప్పున చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ కంగారుగా అంది. మీకిష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పండి, అంతేకాని. నీ మొహం, నిన్ను వెళ్ళమంటున్నానా నేను? జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది. మరింకెందుకు ఇవన్నీ? నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఉండిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు? లోకం సంగతి కూడా వదిలేయ్. నాకు బాధగా ఉంది. వద్దొద్దు, మీరలా ఆలోచించొద్దు. ఇక్కడ ఈ ఇంట్లో స్వంతంగా ఉండిపోతాననడంలో నాకే స్వార్థం ఉంది. దయుంచి నన్ను పంపించాలని చూడకండి. చప్పున ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ బొంగురుపోయిన కంఠంతో అంది. సరే సరే, ఇంకెప్పుడు అనను. మర్చిపోయా. ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు, చూసావా? అంది. జయంతి చూశానన్నట్టు తల ఊపింది. విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసొచ్చింది. ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తనెలా మర్చిపోయింది? వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా? జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావడంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది. ప్రసాద్ సెలవు పెట్టొచ్చాడు. పిల్లలు మావయ్య మావయ్య అంటూ ఒకటే గోల. ఇదిగో,
మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకి తిరగండి. నాకు టైం లేదు, ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయం కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము వెడతామని మారాన్ చేశారు. వద్దు, చదువుపోతుంది, ఇంట్లో కూర్చుని చదువుకోండి అని కసిరింది. రమా, రవి బిక్కముఖంతో జయంతి వైపు చూశారు. వాళ్ల చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాద్, జయంతి బీచ్కి, పార్కులకి, మ్యూజియంకి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమ, రవి దూరంగా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. జయంతి, ప్రసాద్ వెన్నెల్లో తళతళ మెరుస్తున్న నీళ్ల వంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నురగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకొచ్చి వెంటనే చెల్లా చెదిరై కిలకిలా నవ్వుతున్నాయి. నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ, మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారు అన్నాడతను. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను. మరి మీ కళ్ళ కింద అలా నలుపు తిరిగిందెందుకు? జయంతి మొహం క్రిందకు వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుండి మనసులో లేదు. తనలో శక్తి, ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఈ ఇంటికి పంపినవాడిని నేనే. అంతా సవ్యంగా జరుగుతోందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాట కాదుగా? లేదు, నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను. ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తూ ఉండిపోయాడు. జయంతి గుప్పిళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది. జయంతి పైకి బాగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకదా? ఏమో, అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్లడం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడడం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా వ్రాసేవాడు. మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు వ్రాయమన్న కోర్కే సూటిగానే బయటపెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు. అది సిగ్గో, ఇష్టం లేకపోవడమో ఏదీ తేలడం లేదు. జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా మంచివారని. అంతేనా? మీ పరిచయం అవడం కేవలం నా అదృష్టమని. ఇంకేమనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుల్ల ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికిందని. జయంతి మౌనంగా ఉండిపోయింది. జయంతి, భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలనుంది. ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావడంతో సంభాషణ ఆగిపోయింది. ఇక వెళ్ళిపోదాం, ఆకలేస్తోంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ. సంభాషణ సశేషం. జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది. లక్ష్మి, బాబు, రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా? స్వంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి? అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో. ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం మటుకు ఏం మంచిది? ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్న మాట నిజమే, కానీ ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందడానికి అంగీకరించడం లేదు. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు. ఆ మాట వాస్తవమే, కానీ అతనంటే ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యం ఉండని తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతను. అతనికొక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాదే కాదు, ఇంకే మగవాడి ఆత్మీయతను ఆ రూపంలో తను భరించలేదు. శరీరం, మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పటమెలా? ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా? కారు ఇంటి ముందుకొచ్చి ఆగడంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయాయి. పిల్లలిద్దరూ దిగి ముందుకు లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతోంది. పిల్లల్ని చూడగానే, అదుగో వీళ్ళొచ్చేశారు. రమ, మామయ్యేడి? అడుగో వస్తున్నాడు అంది రమ. ప్రసాద్, చూడు నీకోసం ఎవరొచ్చారో. ఎవరు అంటూ గబగబా లోపల అడుగుపెట్టిన ప్రసాద్, హల్లో శేఖరం, వాట్ ఎ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన జయంతి చటుక్కున ఆగిపోయింది. ఎప్పుడు రావడం? ప్రసాద్ కంఠం వినిపించింది.
ఇంత క్రితమే వచ్చాను. సందేహం లేదు, శేఖరమే. జయంతి లోపలకు వెళ్ళడమా మానడమా ఏదీ నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మి ఏదిరా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తోంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. శేఖరం, నా సెక్రటరీని నువ్వు క్రిందటిసారి కూడా చూడలేదు కదూ? కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయాయి. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కనుబొమలు ప్రశ్నార్థకంగా వంగాయి. అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది. కానీ నవ్వు రాలేదు. జయంతి? శేఖరం పెదవులు అస్పష్టంగా కదలడం వెనక నుండడం వల్ల అక్కా తమ్ముళ్ళిద్దరూ గమనించలేకపోయారు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం ఒక అడుగు ముందుకు వేశాడు. అరే, అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అన్నాడు. ఏంటి, ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్ఛపోయింది. నీకు బుద్ధి లేదురా. అసలే ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలుసు కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే విధంగా తిప్పడం. బాగా అలసట కలిగి ఉంటుంది. పైకి తీసుకెళ్దాం పద. నువ్వులే. అక్కగారిని తప్పించుకుని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని 2 చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్ళిపోయాడు. శేఖరం, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి కూడా తమ్ముడి వెనకే పరిగెత్తింది. గదిలో ఒంటరిగా నిలబడిపోయిన శేఖరం ఎంత టైం గడిచిందో అతనికి స్పృహే లేదు. విజయలక్ష్మి తిరిగి వస్తూ, సారీ శేఖరం అంది. పర్వాలేదులే. ఈ అమ్మాయా నీ సెక్రటరీ? అవును. ఏం లేదు, ఊరికే అడిగాను. శేఖరం పెదిమలు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అదేం గమనించని విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నా సెక్రటరీయే కాదు, కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతోంది. ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు. ఐ సీ. అతని కళ్ళలో కోపం, విషాదం కలిసిపోయిన భావం ఒకటి తళుక్కుమని మెరిసి అంతలో మాయమైంది. సరే, నే వస్తా లక్ష్మి అన్నాడు. ఇదేంటి, భోజనానికి ఉండవు? వీల్లేదు, ఓ ఫ్రెండ్ని కలుస్తానని మాటిచ్చొచ్చాను. ఏమీ అనుకోకు ప్లీజ్. ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హోటల్కి తిరిగి వస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జారి విడిచి పారిపోయిన మనిషెవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఏం చేశాడు తను? తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతోంది? శేఖరానికి జీవితంలో ఏనాడూ అనిపించినంత ఒంటరితనం, నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి. జయంతికి మళ్లీ మెలకు వచ్చేసరికి మంచం పక్కనే కూర్చుని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు. క్షణంసేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగానే కనిపించింది. చప్పున జరిగి అతని చెయ్యి లాక్కుని అందులో మొహం దాచుకుంది. నన్ను క్షమించండి, క్షమించండి అంది. ఏంటిది జయంతి, ఎందుకు? స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది. వెంటనే చెయ్యి వదిలేసి ప్రసాద్ వంక చూసింది. అతను శేఖరం కాదు. గదంతా వెతికింది. ఎక్కడా అతను లేడు. ఆయనేరి? అస్పష్టంగా అడగలేక అడిగింది. ఎవరు? శేఖరం సంగతా నువ్వు అడిగేది? ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు. జయంతి అవునన్నట్టు చూసింది. అతను అప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును. అతను నీకు తెలుసా? అనుమానంగా అడిగాడు. జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి. ప్రసాద్కి సంగతేంటో క్షణంలో బోధపడింది. జయంతి మూర్ఛపోవడానికి గల కారణం కూడా తేటతెల్లమైంది. శేఖరం తెలిసిన మనిషి కావడం వల్ల ప్రకాశం సంగతంతా మళ్లీ బయటకొస్తుందని భయపడిపోయి ఉంటుంది. పిచ్చిపిల్ల పాపం. జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి. వెంటనే జయంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో, భయపడకు జయంతి, 1000 మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా. అతను చెప్తున్నదేంటో జయంతికి బొత్తిగా అర్థం కావడం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకు పడుతున్నాయని ఎవ్వరికీ తెలియదు. అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్ర మాత్రలు పనిచేయడం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం, శేఖరం క్లాస్మేట్స్ట. ముఖ్యంగా
లక్ష్మికి శేఖరం అంటే ప్రాణమట. నీకంటే చాలా పెద్దదాన్ని అయిపోయాను గాని లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదట. గోపాలం మరణించడంతో శేఖరం రాకపోకలు బాగా తగ్గిపోయాయి. ఎప్పుడో నూటికి కోటికి ఒకసారి ఉత్తరం రాయడం గాని రావడం గాని చేస్తాడు. పిల్లలు ముగ్గురిలోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనకి ప్రాణం. అతను చచ్చిపోయిన తర్వాత ఆ దిగులుతోనే ఆయన మంచం పట్టాడు. గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లాడిలా బావురుమంటారు. అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటును కూడా లేకుండా చేసింది. ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది. శేఖరన్ నీకెలా తెలుసు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం? ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు. ఆ రోజు జయంతి మూర్ఛపోవడానికి కారణం శేఖరమని విజయలక్ష్మికి తెలియదు. ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరకొచ్చింది. మీ ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? ఆ 3 ముళ్ళ తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి. లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే, నాకేం అభ్యంతరం లేదు. తనని తొందర పెట్టడం నాకిష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్. అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. వారం రోజులు గడిచిపోయాయి. ప్రసాద్ వెళ్ళిపోయాడు. జయంతి క్రమేపీ నీరసించిపోసాగింది. ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పొట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే, మరీ అంత చిక్కిపోతే ఎలా? గట్టిగా చెబుతున్నా, నువ్వీ పని గిన్ని ముట్టుకోవడానికి వీల్లేదు సుమా. కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఇదిగో ఈ టానిక్స్ తాగడం మర్చిపోకు ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి. ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులొచ్చారు. భార్యాభర్త ఇద్దరే కావడం వల్ల జయంతిని వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడ్డానికి పంపింది విజయలక్ష్మి. మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్ర పొడ్డుకు ఆనుకునుంది. 2 అంతస్తుల ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుగుడు చెట్లు కనిపిస్తాయి. వాటి మధ్య నుంచి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది. పై వరండాలో స్తంభాన్నానుకుని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రపు ఘోష, నీకిక ఈ ప్రపంచంలో పనేముంది? ఉండి ఏం సుఖపడతావు? నీకెవరున్నారు? నాలోకి రా, రా, వచ్చేయ్, సందేహించకు అని చేతులు చాచి అరుస్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే, తనేం చెయ్యాలి? కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు. అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడడమే నిజం. ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను. చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు. అతను చూసి కూడా మాట్లాడకుండా, కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు. మనసు రోషంతో అవమానంతో మెలితిరుగుతున్న మాట నిజమే. అతను తనకిక ఎండమావి అన్న సంగతి కూడా తెలుసు. అయినా సరే మనసు రాజీ పడడం లేదు. అదే విచిత్రం. తను వచ్చేయడం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది. సరిగ్గా అదే జరిగింది. ప్రమీలని పెళ్లి చేసేసుకుని ఉంటాడు. పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి. అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు. లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహ్యించుకుంటున్నాడు. ఏవైనా అనుకోని, అసలెప్పుడూ అంతే. అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా? అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా. పోన్లే, అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని, అదే మంచిది. ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది. భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది. పిల్లలతో కలిసి ఉంటే నయం. జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి కిందకొస్తోంది. క్రింద నుంచి ఎవరో వస్తున్నారు. వాళ్ళెవరో గమనించకుండానే పక్కకు ఒదిగి తలదించుకుని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళుతున్నతను హఠాత్తుగా ఆగి భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. కెవ్వు మనబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది. సెక్రటరీ శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల ధారావాహిక 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.